రిక్షా, నగర ప్రణాళిక, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ 4000 సంవత్సరాల క్రితమే ఉన్నాయంటే నమ్ముతారా? ఇది హరప్పా నాగరికత కథ. హలో అందరికీ. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో చాలా ముఖ్యమైన టాపిక్ హరప్పా లేదా ఇండస్ సివిలైజేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది భారతదేశంలో అత్యంత ప్రాచీన నాగరికత. కాలం 2500 బీసీ నుండి 1750 బీసీ వరకు. కార్బన్ 14 ఆధారంగా ఈ కకాలాన్ని నిర్ణయించారు. మొదటి సైట్ హరప్పాపా కనుక దీనిని హరప్పా నాగరికత అంటారు. భౌగోళికంగా ఇండస్ సరస్వతి నాగరికత అని కూడా పిలుస్తారు. జాన్ మార్షల్ మొదటిగా ఇండస్ సివిలైజేషన్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది ప్రోటో హిస్టారిక్ పీరియడ్కి చెందింది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతాలు సింధ్, బలూచిస్తాన్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, వెస్ట్రన్ యూపీ మరియు మహారాష్ట్ర. ముఖ్య కేంద్రం హరప్పా, ఘగ్గర్, మొహెంజోదారో ప్రాంతం. ముఖ్య సైట్లు చూద్దాం. ఉత్తరంలో రోపర్, మాండా, దక్షిణంలో భాగత్రావ్, డైమాబాద్, తూర్పు ఆలంగిర్పూర్, పశ్చిమం సుట్కగెండోర్. రాజధాని నగరాలు హరప్పా, మొహెంజోదారో పోర్ట్ నగరం, లోతల్ చాలా ముఖ్యమైనది. హరప్పా గోదాన్లు, మాతదేవత విగ్రహాలు. మొహెంజోదారో గ్రేట్ బాత్, పశుపతి ముద్ర, కాంస్య నర్తకి చాన్హుదారో, లిప్స్టిక్ తయారీ. లోతల్ డాక్యార్డ్, ఓడ మోడల్. క్యాలిబంగన్ దున్నిన పొలాలు. ధోలవిర వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, స్టేడియం. పంటలు గోధుమ, యవం. లోతల్లో బియ్యం. పంటలు గోధుమ, యవం. లోదల్లో బియ్యం కూడా కనిపించింది. ప్రపంచంలో మొదటిగా పత్తి ఉత్పత్తి చేశారు. జంతువులు ఎద్దు, గేదె, ఏనుగు, పులి, కానీ సింహం తెలియదు. విదేశీ వాణిజ్యం మెసొపొటేమియాతో జరిగింది. సుమేరియన్లు ఈ ప్రాంతాన్ని మెలుహా అని పిలిచారు. నాణేల్లేవు, బార్టర్ సిస్టమ్ ఉపయోగించారు. దిగుమతులు బంగారం, వెండి, రాగి. ఎగుమతులు పత్తి వస్త్రాలు, మట్టి బొమ్మలు. మతం మాతదేవి పూజ, శివుడు పశుపతి రూపంలో లింగం. యోని పూజ ఉంది. జంతు పూజ, వృక్షపూజ కూడా చేశారు. లిపి చిత్రలిపి ఇంకా అర్థం కాలేదు. ఎడమ నుంచి కుడి లేదా కుడి నుంచి ఎడమ స్వస్తిక గుర్తు. ఇక్కడే మొదలైంది. ద్రావిడులు, రావిడులు ఈ నాగరికత సృష్టికర్తలు అని భావిస్తున్నారు. సంక్షిప్తంగా ప్రాచీన నాగరికత, మంచి నగర ప్రణాళిక, వాణిజ్యం, అభివృద్ధి. ఇది యూపీఎస్సీ మరియు అన్ని ఎగ్జామ్స్కు చాలా ముఖ్యమైన టాపిక్. ఇలాంటి క్లియర్ మరియు ఫాస్ట్ లెర్నింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.